మీ అందరికీ శ్రీనివాస్ నమస్కారాలు. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తాత దితై తదిగిణతోం ఆఖరి భాగం. రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు. మరి కథలోకి వెళ్దామా? కరెక్టే, మరొకడు వంత పలికాడు. విషయం నేను తెలుసుకుంటాను, కానీ దయచేసి మీరంతా వెళ్ళండి. వాళ్ళందరి వైపు కొంచెం సీరియస్గా చూసి చెప్పాడు శ్రీరామ్. అందరూ నెమ్మదిగా అక్కడి నుంచి నిష్క్రమించారు. తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న నాప్కిన్ తీసి ఆ యువతి తల తుడిచింది అశ్విని. పక్కనే ఉన్న బెంచీ మీద కూర్చోబెట్టింది. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న టీ స్టాల్లో వేడివేడిగా టీ తయారు చేయించి తీసుకొచ్చాడు శ్రీరామ్. అప్పటికే ఆమె నుంచి విషయం తెలుసుకున్న అశ్విని శ్రీరామ్ను పక్కకు పిలిచి చెప్పింది, వాళ్ళ ఊళ్ళో వీడియో లైబ్రరీ వాడెవడో ప్రేమించాట. ఇక్కడికి తీసుకొచ్చి గుళ్ళో పెళ్లి చేసుకుని 2 నెలల కాపురం కూడా వెలగబెట్టాట. ఆ తర్వాత మోసం చేసి వెళ్ళిపోయాడట. ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రికి మొహం చూపించడం ఇష్టం లేక ఈ దారుణానికి తలపడిందట. నీ పేరేమిటి? ఆమె టీ తాగుతుంటే అడిగాడు శ్రీరామ్. శ్యామసుందరి. ఆ పేరు వినగానే ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్. ఒకవేళ ఆమె తన మేనత్త కూతురు కాదు కదా అనే సందేహం కలిగింది అతనికి. మీదేవూరు? ఏలూరు చెప్పింది ఆమె. అంటే మీ నాన్నగారి పేరు శేషగిరియా? ఆత్రంగా అడిగాడు. అవును. ఆయన మీకు తెలుసా? తెలుసు, మా మామయ్యే. నా పేరు శ్రీరామ్, రాజుపాలెం వీరభద్రం గారి అబ్బాయిని చెప్పాడు. ఇప్పుడు షాక్ అవ్వటం శ్యామసుందరి వంతైంది. అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఈ అమ్మాయినేనన్నమాట? అవునన్నట్టుగా తల పంకించాడు శ్రీరామ్. మా బావ చేసుకోవాలనుకున్నా నేను ఒప్పుకునేదాన్ని కాదు అంది శ్యామసుందరి. అంటే అర్థం కానట్టుగా అడిగింది అశ్విని. మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది. మా నాన్న ఎప్పుడూ నాటకాలు రిహార్సల్స్ అంటూ ఓళ్ళు పట్టుకుని తిరిగేవాడు. బావతో నా పెళ్లి జరుగుతుందని అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు. కానీ నేను పెద్దయ్యాక బావను అసలు చూడనే లేదు. సుబ్బు మాత్రం నన్ను ఎంతో ప్రేమగా చూసేవాడు. సుబ్బు అంటే ఆ వీడియో లైబ్రరీ కుర్రాడా? అడిగాడు శ్రీరామ్. అవును. ఇంట్లో నాన్న కూడా లేకపోవడంతో నాకు తోచేది కాదు. టీవీ ఉందన్న మాటే కానీ దానికి కేబుల్ కనెక్షన్ లేకపోవటం వల్ల టీవీ సీరియల్స్ సినిమాలు చూసేందుకు తరచుగా నేను మా ఇంటికి ఎదురుగా ఉన్న వీడియో లైబ్రరీకి వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ ఉండే సుబ్బు నాతో ఎంతో స్నేహంగా ఉండేవాడు. ఆ స్నేహం క్రమేపీ ప్రేమగా మారింది. బావతో నా పెళ్లి తప్పిపోయిందని తెలియగానే చాలా సంతోషించాను. సుబ్బుకు మరింత దగ్గరయ్యాను. ఇద్దరం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. చివరికి ఇలా జరిగింది. అయితే ఇదంతా మావయ్యకి తెలియదన్నమాట అన్నాడు శ్రీరామ్. అవును, నాన్నకి చెప్పకుండానే సుబ్బుతో వచ్చేశాను. తర్వాత తెలిసే ఉంటుంది. నన్ను ఎంతో అసహించుకుని ఉంటాడు. అయినా ధైర్యం చేసి 10 రోజుల క్రితం ఉత్తరం రాశాను. నేను చేసిన తప్పే అయితే నన్ను క్షమించి కన్న కూతురుగా ఆశీర్వదించమని ప్రార్థించాను. మరి దానికి మీ నాన్నగారి జవాబు రాశారా? అశ్విని ప్రశ్నించింది. రాశారు. తాను ఎలాగా నా పెళ్లి చేయలేని అసమర్థుణ్ణి నా దారి నేను చూసుకుని తన సమస్యను పరిష్కరించానని మెచ్చుకున్నాడు. ఇవాళ ఇక్కడివేవో పరిషత్తు నాటికలు జరుగుతున్నాయట. వాటిని చూసేందుకు వస్తున్నానని, తర్వాత మా ఇంటికి వస్తానని కూడా రాశాడు. కానీ ఈలోగానే నేను మోసపోయానని గ్రహించాను. ఈ పరిస్థితిలో నాన్నకు నా మొహం చూపించలేక మరీ చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది. జరిగిందేదో జరిగిపోయింది, నువ్వేం బాధపడకు. త్వరలోనే నేను మీ ఊరు వెళ్ళి ఆ సుబ్బు గురించి వాకప్ చేస్తాను. అతను ఎక్కడున్నా సరే ఎలా అయినా సరే వెతికి తీసుకొచ్చి నీ కాపురం నిలబెడతాను. ధైర్యంగా ఉండు అన్నాడు శ్రీరామ్. కన్నీళ్లు తుడుచుకుని అతని వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది శ్యామసుందరి. ఇక బంగళా ముందు కారు దిగిన విష్ణుమూర్తి దబీమని డోరు వేసి విసురుగా లోపలికి దూసుకొచ్చాడు. హాలు మధ్య నిలబడి గోడ మీద గదివైపు చూస్తూ మేడ మీద గదివైపు హనుమంతు అని కేకబెట్టాడు. ఆ వెంటనే గోపాలం అంటూ మరో కేకబెట్టాడు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలిపాడు కదా అని తమ గదిలో అప్పుడే విస్కీ బాటిల్ ఓపెన్ చేసి ఓ పెగ్గు గొంతులోకి దింపుతున్న తండ్రి కొడుకులిద్దరూ ఆ పొలికేకలు విని గాబరాగా గదిలోంచి బయటకొచ్చారు. ఏమిటి బావా, ఏమైంది? అడిగాడు హనుమంతు. కమ్ డౌన్. నువ్వు నీ కొడుకు మూట మల్లె సర్దుకుని తక్షణం ఆ గది ఖాళీ చేసి కిందకి రండి ఆవేశంతో అరిచాడు విష్ణుమూర్తి. తన బావగారిలో అలాంటి ఆవేశాన్ని ఏనాడూ చూడని హనుమంతు ఏదో కీడు శంకించాడు. మన ఫ్లాష్ బ్యాక్ మీ మామయ్యకి తెలిసిపోయిందేమరా అన్నాడు కొడుకు చెవిలో రహస్యంగా. మరేం భయం లేదు డాడీ, కథ అడ్డం తిరిగితే మనం కూడా అడ్డం తిరుగుదాం పద అంటూ తండ్రికి ధైర్యం చెప్పి భుజం తట్టాడు గోపాలం. ఇద్దరు కిందకి దిగొచ్చి తాము మందు కొట్టిన వైనం విష్ణుమూర్తి పసిగట్టకూడదన్న జాగ్రత్తతో అతనికి కొంచెం ఎడంగా నిలబడ్డారు. కానీ విష్ణుమూర్తి మాత్రం అదే ఆవేశంలో హనుమంతు ముందుకొచ్చాడు. దేవత లాంటి నా భార్యకు అన్నవనే అభిమానంతో నిన్ను ఆదరించి ఇంట్లో పెట్టుకున్నాను.
నీ కొడుకుని నా అల్లుడిగా చేసుకుంటానంటూ మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోయినందుకే ఎంతో వర్రీ అయ్యాను. అందుకు ప్రాయశ్చిత్తంగా నా కంపెనీలో ఇతనికి బాధ్యత గల ఉద్యోగం ఇచ్చాను. నెల నెల జీతం తీసుకుంటూ తన అవసరాలకు సరదాలకు వేలకు వేల అడ్వాన్సుల పేరుతో డ్రా చేసినా నేనెప్పుడూ అడగలేదు, ఆరాలు తీయలేదు. నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఇంతగా వంచిస్తారనుకోలేదు. ఛీ అన్నాడు. వంచన నేనేం చేశాను అన్నాడు హనుమంతు. అమెరికా నుంచి హైదరాబాదులో విమానం దిగి స్ట్రైట్ అవే ట్యాక్సీలో నా ఇంటికి వచ్చానంటూ ఆ రోజు అబద్ధం ఆడావు. తమ వ్యవహారం ఎంతో కొంత విష్ణుమూర్తికి తెలిసే ఉంటుందని అనుమానం కలిగినా దాన్ని పైకి కనపడలేకుండా జాగ్రత్త పడుతూ చెప్పాడు హనుమంతు. ఓ అదే, ఏదో మాట వరుసగా అన్నాను. నిజం చెప్పాలంటే హైదరాబాద్లో విమానం దిగిన తర్వాత అక్కడ స్టార్ హోటల్లో 2 రోజులుండి ఈ మధ్య కాలంలో ఆ మహానగరం ఎంత అభివృద్ధి చెందిందో చూసొచ్చాం. ముఖ్యంగా అక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్, దాని పక్కనే ఉన్న ఐమాక్స్ హాలు చాలా బాగున్నాయని అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలు చూసొచ్చి చెప్తుంటే మేము కూడా చూద్దామని చెప్పని వెళ్ళాం. అలాగే కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు కూడా చూసాం. మరి సికింద్రాబాద్లో జైలు చూడలేదా వెంటనే అడిగాడు విష్ణుమూర్తి. జైలు మాట వినగానే హనుమంతు గోపాలం తేలుకుట్టిన దొంగల్లాగా ఉలిక్కిపడి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అవునవును, జైలు కూడా కొత్తగా కట్టారుగా, అది చూసాం. అమెరికా నుంచి వచ్చాం కదా, అక్కడ ఖైదీలకు పళ్ళు పంచిపెట్టేందుకు వెళ్ళాం. అప్పుడు మమ్మల్ని అక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా మా గురించి నీతో చెప్పారా అడిగాడు హనుమంతు. చూసిన వాళ్ళు కాదు, మిమ్మల్ని జైల్లో వేసిన వాళ్లే చెప్పారు, కోపంతో రెచ్చిపోయి అన్నాడు విష్ణుమూర్తి. విషయం పూర్తిగా అర్థమైపోయింది తండ్రి కొడుకులకి. అయితే మా గురించి అంతా తెలిసిపోయిందన్నమాట. తెలిసింది. నన్నింత దారుణంగా నమ్మించి మోసం చేసినందుకు నిన్ను పోలీసులకు అప్పగించి మళ్ళీ జైల్లోకి తోయించగలను. కానీ చెల్లెలి ఆత్మ ఘోషిస్తుందని జారిపడి వదిలేస్తున్నాను. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండనివ్వను. వెళ్ళిపోండి అరిచాడు విష్ణుమూర్తి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? అంతవరకు తండ్రి వెనకాల నిలబడున్న గోపాలం ముందుకొచ్చి సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు. ఊహించని ఆ ప్రతిఘటనకు దిగ్భ్రాంతి చెందాడు విష్ణుమూర్తి. ఎంత పొగర్రా నీకు! నా ముందే సిగరెట్ కాలుస్తూ నన్నే ఎదిరిస్తావా? ఇప్పుడే పోలీసుని పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. కానీ అతను నెంబర్లు లొక్కేలోగానే ఒక్క ఉదుటున దాన్ని లాక్కున్నాడు గోపాలం. టెలిఫోన్కున్న కనెక్షన్ వైర్ని తెంపేశాడు. విష్ణుమూర్తి వెంటనే తన కోటు జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసి దాంట్లో నెంబర్లు నొక్కబోయాడు. గోపాలం దాన్ని కూడా లాక్కుని పక్కకు విసిరేశాడు. వంటింట్లోంచి అప్పుడేకే హాల్లోకి వచ్చి ఈ వ్యవహారం అంతా గమనించిన మంగమ్మ ఎవరూ చూడకుండా వెళ్ళి కార్పెట్ మీద పడున్న సెల్ ఫోన్ తీసుకుని పెరట వైపు పారిపోయింది. ఇంతలో గోపాలం విష్ణుమూర్తికి మరింత దగ్గరకు వచ్చాడు. విషయం ఇంతవరకు వచ్చింది కనుక అంతా చెప్పేస్తాను. నేను మా డాడీ నేరగాళ్ళమే, జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళమే, కోట్లు సంపాదించిన మేనమావని కదా, ఆ మాత్రం ఆదుకోలేకపోతావా అనుకుంటూ వచ్చాం. వచ్చినందుకు నీ కోటలో మాకు చోటిచ్చావు, అల్లుడిని చేసుకుంటానంటూ మాట కూడా ఇచ్చావు. ఇంకా మేము హాయిగా బతికేయచ్చు అనుకుని ఆనందంతో పొంగిపోయాం. కానీ నీ కూతురు ఆ తలమాసిన వాడిని ఎవరినో కట్టుకుని ఎగిరిపోయింది. అయినా నాకో దారి చూపిస్తానన్నావు కదా అని సరిపెట్టుకున్నాను. ఇప్పుడు ఆ దారి మూసేసి మా దారి మమ్మల్ని చూసుకోమంటున్నావు. ఓకే, అలాగే చూసుకుంటాం. నీ కోట్ల ఆస్తిలోంచి మాకు 50 లక్షలు మారి మరుక్షణంలో మాయమైపోతాం. తాపీగా అతను చుట్టూ నడుస్తూ సినిమాల్లో ప్రకాష్ రాజ్ టైప్ విలని ప్రదర్శిస్తూ అన్నాడు. షటప్, 50 లక్షలు కాదు కదా, 50 పైసలు నీకు ముష్టిగా కూడా వేయను. గెట్ అవుట్ ఫస్ట్ కోపంతో ఊగిపోతూ అరిచాడు విష్ణుమూర్తి. ఆ మరుక్షణంలో తన ప్యాంట్ జేబులోంచి పిస్టల్ తీశాడు గోపాలం. అదే నీ లాస్ట్ వర్డ్ అయితే నీ ప్రాణాలు తీయటం నాకు మస్ట్ అవుతుంది. ఇది అసలే అమెరికా పిస్తోలు, అసలు చప్పుడు చేయకుండా నీ ప్రాణాలు తీసేస్తుంది. పిస్టల్ని అతని ఛాతీ కానిచ్చి చెప్పాడు. ఒక్క అడుగులో హనుమంతు గోపాలాన్ని చేరుకున్నాడు. గోపి, ఏమిటి పిచ్చి పని? ఈయన నీకు స్వయానా మేనమావరా అంటూ ఆ పిస్టల్ని లాక్కోబోయాడు. తెలుసు డాడీ, మేనమామని మేనలుడు చంపడం పురాణ కాలంలో ఉన్నదే. ఆనాడు కంసుడిని అతని మేనలుడు కృష్ణుడు చంపాడు. ఈనాడు ఈ కలియుగంలో ఈ విష్ణుమూర్తిని ఇతని మేనలుడు గోపాలను చంపుతాడు. వెకిలిగా నవ్వుతూ చెప్పాడు. నోరుముయ్, ఇప్పటికే అటు అమెరికాలోనూ ఇటు ఆంధ్రదేశంలోనూ మన మీద బోలెడన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి. వాటికి తోడు మళ్ళీ మర్డర్ కేసు కూడానా? వద్దులే, హైదరాబాద్లో నీ ఫ్రెండ్ భాష ఉన్నాడుగా, వెంటనే ఫోన్ చేసి వాడిని రమ్మను, వాడే చూసుకుంటాడు. 1-2 లక్షలు వాడికి బారేద్దాం, అప్పుడు మన చేతికి మరకలు అంటావు సలహా ఇచ్చాడు హనుమంతు. ఆ సలహా గోపాలానికి నచ్చింది. వెరీ గుడ్, అందుకే అంటారు పెద్దల మాట చద్దెన్న మూట అని. ఇప్పుడే భాషకు ఫోన్ చేస్తాను. ఆనాడు
ఆ శ్రీరామ్ గారిని లేపేసే విషయంలో తన మనుషులు ఫెయిల్ అయ్యారని ఆ భాష అసలే తెగవర్రీ అయిపోతున్నాడు. ఇప్పుడు ఈ పని అప్పగిస్తే సంతోషంగా సై అంటాడు. వాడొచ్చి కథ నడిపించేలోగా నీ బావగారిని హౌస్ అరెస్ట్లో ఉంచు అంటూ గబగబా మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు గోపాలం. తన జేబు రుమాలతో విష్ణుమూర్తి చేతుల్ని వెనక్కి విరిచి కట్టి పక్కనే ఉన్న స్టోర్ రూమ్లోకి తోసేసి బయట తాళం వేశాడు హనుమంతు. ఇక శ్యామసుందర్ని వెంటబెట్టుకుని అశ్విని, శ్రీరాములు, వీరభద్రం ఉంటున్న నర్సింగ్ హోమ్కి చేరుకున్నారు. అప్పటికి అందరు అక్కడే ఉన్నారు. వాళ్ళందరితో పాటు శేషగిరి కూడా కనిపించేసరికి శ్రీరామ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. కూతుర్ని చూడగానే శేషగిరి ఆనందంతో ఎదురెళ్ళాడు. శ్యామ, నువ్వు వీళ్ళతో ఉన్నావా? నేను నీ కోసం మీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి తాళం వేస్తుంది. పక్క వాళ్ళని అడిగితే నువ్వు మధ్యాహ్నం నుంచి లేవని చెప్పారు. పైగా మీ ఆయన నువ్వు 4 రోజుల క్రితం ఏదో గొడవ పడ్డారని, అప్పటి నుంచి అసలు మీ ఆయన ఇంటికి రాలేదని కూడా చెప్పారు. నా మనసు పరిపరి విధాలా పోయిందనుకో. తండ్రి మాటలు వింటూ ఏమాత్రం స్పందన లేకుండా అలాగే నిలబడిపోయింది ఆమె. కళ్ళలోకి కన్నీళ్లు పొర్లుకొని వస్తుంటే వాటిని దాచుకునే ప్రయత్నంలో పక్కకు తిరిగి నిలబడింది. ఇంతకీ మీరు ఎప్పుడొచ్చారు మావయ్య? అంతలోనే శ్రీరామ్ కల్పించుకుంటూ అడిగాడు. నిన్ననే వచ్చానయ్యా. రవీంద్ర భారతిలో నాటక పోటీలు జరిగాయి. మా సమాజం కూడా ఒక నాటకాన్ని ప్రదర్శించింది. మా ట్రూప్ని పొద్దునే పంపించేసి నేను అమ్మాయి ఇంటికి వెళ్ళాను. అడ్రస్ వెతికి పట్టుకోవడానికే 3 గంటలు పట్టింది. తీరా వెళ్ళి చూస్తే ఇంటికి తాళం కనిపించింది. ఇంటి వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాక ఏం చేయాలో తోచలేదు. మరి మేము ఈ నర్సింగ్ హోమ్లో ఉంటున్నట్టు ఎలా తెలిసింది అన్నాడు శ్రీరామ్. మొన్న మధ్య విజయవాడ వెళ్తే అక్కడ స్టేషన్లో ఈ చిదంబరం గారు కనిపించారు. మీ నాన్న కొంట్లో బాగాలేకపోతే ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఈ నర్సింగ్ హోమ్లో చేర్పించినట్టు ఆయనే చెప్పారు. ఎంత కాదనుకున్నా నాకు బామ్మరిది కదా, ఒకసారి చూసిపోదామని ఇంతకుముందే ఇక్కడికి వచ్చాను వివరించాడు శేషగిరి. శ్యామసుందరి ఇంకా అలాగే నిలబడింది. తనకు చెప్పకుండా వచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకున్నందుకు ఆమె భయపడుతోందని, అందుకే తన వైపు కన్నెత్తి చూడలేకపోతుందనే భావించాడు శేషగిరి. ఆమె దగ్గరికి వెళ్ళి లాలనగా భుజం మీద చెయ్యేశాడు. నువ్వు ఆ రోజు ఇంట్లో కనిపించకపోయేసరికి నేను తల్లడిల్లిపోయానమ్మా. వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేసి ఒక చేతిలో పెట్టలేని నా అసమర్థతను తలుచుకుని నన్ను నేనే అసహించుకున్నాను. 10 రోజులైనా నువ్వు తిరిగి రాకపోయేసరికి ఏ అఘాయిత్యం చేసుకున్నావో అనుకుంటూ ఆవేదనతో అల్లాడిపోయాను తల్లి. చివరికి నువ్వు రాసిన ఆ ఉత్తరం చూశాక నా మనస్సు కుదుటపడింది. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని ఎక్కడో అక్కడ సుఖంగా ఉన్నావు కదా అనుకుని సంతృప్తి పడ్డాను. ఇంతకీ ఆ సుబ్బు, అదే నీ మొగుడు, నీతో ఘర్షణ పడ్డాడని మీ ఇంటి ఓనర్ చెప్పాడు, నిజమేనా? ఆమెను దగ్గరకు తీసుకుని తలనిమురుతూ అడిగాడు. తండ్రిలోని వాత్సల్యానికి శ్యామసుందరి కరిగి కన్నీరైంది. నాన్న, నేను మోసపోయాను నాన్న అంటూ తండ్రిని కౌగిలించుకుని బావురుమంటూ ఏడ్చేసింది. శేషగిరి దిగ్భ్రాంతుడయ్యాడు. ఏం జరిగింది తల్లి? బదులు చెప్పేందుకు శ్యామసుందరి నోట మాట రాలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న అశ్విని ముందుకొచ్చింది. శ్యామసుందరి ఆత్మహత్యా ప్రయత్నం గురించి, శ్రీరామ్ ఆమెను కాపాడిన వైనం గురించి చెప్పింది. అందరూ శ్యామసుందరి వైపు సానుభూతితో చూశారు. వీరభద్రం తనకేమీ పట్టనట్టుగా అందరి వైపు వెర్రిచూపులు చూస్తున్నాడు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆ తర్వాత శేషగిరి శ్రీరాముని చేరుకుని దిగులుగా చూస్తూ అన్నాడు. భగవంతుని లీలలు ఎంత చిత్రంగా ఉంటాయో తెలిసొచ్చిందయ్యా శ్రీరామ్. అవును మావయ్య, అనుకోకుండా నాన్నకి ఇలా కావటం, ఆయన ఇక్కడికి తీసుకురావటం, నేను అశ్విని కాలక్షేపం కోసం అలా ట్యాంక్ బండి వైపు వెళ్ళటం, అదే సమయంలో శ్యామసుందరి అలా మా కంటపడటం, ఇవన్నీ చాలా చిత్రంగానే అనిపిస్తున్నాయి. అంతకంటే విచిత్రం మరొకటి ఉందయ్యా అన్నాడు శేషగిరి గంభీర స్వరంతో. అదేమిటో వినాలని అందరూ ఆసక్తిగా అతని వైపు చూశారు. అతను నెమ్మదిగా అందరి మధ్యకు చేరుకొని చెప్పాడు. నేను నీకు అపకారం చేయాలనుకుంటే నువ్వు నాకు ఉపకారం చేశావు. నా బిడ్డను కాపాడి నాకు అప్పగించావు. అందరూ శేషగిరి వైపు వింతగా చూశారు. ఏమిటండి మీరు చెప్పేది? మీరు శ్రీరామ్కి అపకారం చేయాలనుకోవటం ఏమిటి అడిగాడు చిదంబరం. ఈర్ష అసూయలు మనిషి చేత ఎలాంటి దారుణాలైనా చేయిస్తాయండి. ఆ ఈర్ష అసూయలకు నేను బానిసయ్యాను. నా కూతుర్ని చేసుకోవాల్సిన శ్రీరామ్ వేరే అమ్మాయి మెడలో తాళి కడుతున్నాడని తెలిసి ఓరవలేకపోయాను. కనీసం నా కూతురికి వేరొకరితో పెళ్ళయ్యేవరికైనా శ్రీరామ్ మనశ్శాంతిగా ఉండకూడదని, తన భార్యతో సుఖపడకూడదని పిచ్చి ఆలోచన చేశాను. చెప్పటం ఆపి తలదించుకున్నాడు. మై గాడ్, అందుకని ఏం చేసావయ్యా అని భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు చిదంబరం. చాలా నీచమైన పనే చేశాను లాయర్ గారు. వీరభద్రానికి జాతకాల పట్ల అపారమైన నమ్మకం ఉంది కదా, ఆ బలహీనతను ఆసరాగా తీసుకుని చిన్న నాటకం ఆడాను. నాటకమా? అవును, మా నాటక సమాజాల్లో వేషాలు వేసి ఒక ఆర్టిస్ట్ని స్వామీజీ వేషంలో రాజుపాలెం వెళ్ళమన్నాను. హిమాలయాల్లో తపస్సు చేసి భూత భవిష్యత్తు వర్తమానాల గురించి చెప్పగలిగే శక్తుల్ని పొందిన యోగీశ్వరుడిగా వీరభద్రంలో నమ్మకం కలిగించమన్నాను.
ఏడాది లోపల తను తాత అయితే మారకం తప్పదని హెచ్చరించేలా చేశాను. దుర్మార్గుడా, ఎంతటి దారుణానికి తలపడితివి అంటూ మంచం మీద నుంచి హఠాత్తుగా లేచొచ్చి శేషగిరి చొక్కా కాలర్ పట్టుకున్నాడు వీరభద్రం. అవునయ్యా, దారుణమే. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. ఎవరికైతే నేను కీడు తలపెట్టానో వాళ్లే ఇవాళ నా కూతురు ప్రాణాలు కాపాడి నా కళ్ళు తెరిపించారు. అందుకే మీ అందరి ముందు ఇప్పుడు దోషిగా నిలబడి జరిగిందంతా చెప్పాను. నాకు ఎలాంటి శిక్ష విధించినా భరిస్తాను. వీరభద్రం వైపు కన్నీళ్లతో చూస్తూ నమస్కరించాడు శేషగిరి. నీకు ఆ భగవంతుడే శిక్ష విధించాడు. పెద్దలు పాపాలను ఆచరిస్తే అవి పిన్నలకు శాపములై చుట్టుకునుట నీ కుమార్తె పరిస్థితి గమనించితివిగా. అయినా నీ కక్ష నా కుమారునికి శిక్షగా పరిణమించింది. వివాహము జరిగి 6 నెలలు గడిచినా విడివిడిగా శయనించవలసిన దుస్థితిని కల్పించావు. ఆ నాటకముల మనిషిని మహాత్మునిగా భ్రమించి వాడు చెప్పిన మాటల్ని వేదవాక్కుల వలె తలబోసిన మూర్ఖుడను నేను. బాధని కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు వీరభద్రం. 10 రోజుల నుంచి అప్పటి వరకు అయిన వాళ్ళను కూడా గుర్తుపట్టకుండా మతి భ్రమించిన వ్యక్తిలా ప్రవర్తించిన వీరభద్రం మళ్ళీ మామూలు మనిషిలా మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాన్న, మీరు మామూలుగా మాట్లాడేస్తున్నారు. మా అందరినీ గుర్తుపట్టారా? శ్రీరామ్ ఆనందంతో పొంగిపోతూ అడిగాడు. మీ నాన్న అప్పుడు ఇప్పుడు మామూలు మనిషేనయ్యా. ఇన్నాళ్ళు ఆయనకేమీ మతి భ్రమించలేదు చెప్పాడు చిదంబరం. మరి మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టకపోవటం, అదోలా మాట్లాడటం, అదంతా మీ నాన్న ఆడిన నాటకం నవ్వేశాడు చిదంబరం. నాటకమా? అవును. అల్లుడు కట్నం కోసం మరీ ఒత్తిడి చేసి అమ్మాయిని వదిలేసిపోతానంటూ అల్టిమేటం ఇచ్చేసరికి ఏం చేయాలో తెలియక అన్నీ మర్చిపోయిన వాళ్ళ నటించాడు. అఫ్కోర్స్ అలా చేయమని సలహా ఇచ్చింది నేనే. కానీ మీ నాన్న మరీ ఓవర్గా యాక్ట్ చేసి కథను ఇంత దూరం లాక్కొచ్చాడు శ్రీరామ్తో చెప్పాడు చిదంబరం. అంతకుముందే భార్యా సమేతంగా రూములోకి ప్రవేశించి వాళ్ళ మాటలన్నీ విన్న రాజేంద్ర ఉత్సాహంగా వీరభద్రం దగ్గరికి వచ్చాడు. మీకు నిజంగా మతిపోయిందేమో, ఇక నా కట్నం డబ్బుకు నీళ్లు వదులుకోవాలేమో అనుకుని అల్లాడిపోయాను మావయ్య గారు అన్నాడు. అబ్బా, మళ్ళీ కట్నం బాకీ ప్రస్తావన తీసుకురావద్దు బావా. అదేదో రహస్యంగా నీకు నేను తీర్చుకుంటాలే. మా నాన్నను వదిలి, లేదంటే మళ్ళీ ఆయన మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేయగలరు. రాజేంద్ర భుజం మీద చెయ్యేసి చెప్పాడు. అఘోరించిత్రి, ఆ మాత్రం బాకీ నేను తీర్చలేకపోను అన్నాడు వీరభద్రం పౌరుషంగా మీసాలు మేలేస్తూ. కానీ మీరు మీ మామల సంఘం కట్టుబాట్లు అంటూ ఏదో అనబోయాడు రాజేంద్ర. మా ఊరు వెళ్ళగానే ఆ సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తాను. వచ్చే సంక్రాంతి పండగకు నీ కట్నం డబ్బును పూలలో పెట్టి అందజేస్తాను మధ్యలోనే కలగజేసుకుని అన్నాడు వీరభద్రం. ఒరే భద్రుడు, మా మామల సంఘం అధ్యక్ష పదవితో పాటు నీ స్కూల్లో హెడ్ మాస్టర్ పదవికి కూడా రాజీనామా చేసేయి. తాత హోదా అందుకుని హాయిగా మనవడితో ఆడుకుందు కానీ చిదంబరం సలహా ఇచ్చాడు. చూద్దాం, నాకు తాత పాత్ర లభించాలి కదా. మూఢనమ్మకాలను పట్టుకుని ప్రాకులాడి జాతకాలన్నీ యథార్థాలు అవుతాయని భ్రమించి ఆ నాటకాల స్వామీజీ మాటకు విలువిచ్చాను. భార్యాభర్తలను వేరు చేసి వాళ్ళను క్షోభ పెట్టాను. లేకున్నచో ఈ పాటికి నా కోడలకు సీమంతం జరిగి ఉండేది నిట్టూర్పు విడిచాడు వీరభద్రం. నువ్వేం బాధపడకు నాన్న, త్వరలోనే మంచి రోజు చూసి అశ్వినికి సీమంతం జరిపిద్దాం గొప్పగా చెప్పాడు శ్రీరామ్. వీరభద్రానికి అర్థం కాల. అంటే ఏమిట్రా నువ్వు అంటున్నది అడిగాడు అయోమయంగా. అశ్విని, అదే నీ కోళ్ళలో ఇప్పుడు ఒట్టి మనిషి కాదు నాన్న, తనకిప్పుడు 5వ నెల బోలెడంతా సిగ్గుపడిపోతూ చెప్పాడు. వీరభద్రంతో పాటు అందరూ ఉలిక్కిపడి చూశారు. శోభనం కాకుండా 5వ నెల ఏమిట్రా అప్రాచ్యుడా, కొంపదీసి మీరిద్దరూ అంటూ తెల్లబై చూస్తున్న వీరభద్రం మాటకు మధ్యలోనే అడ్డుపడుతూ చిదంబరం చెప్పాడు. వాళ్ళు ఎవరి కొంప తీయలేదురా భద్రుడు. నిక్షేపంగా బెసవాళ్ళలో ఉన్న నా లంకంత కొంపలో హనీమూన్ జరుపుకున్నారు. వీరభద్రం ఇంకా తెల్లబోయాడు. మీ ఇంట్లో హనీమూన్ జరుపుకోవటం ఏమిట్రా? నువ్వు చెప్తున్నది నాకు ఇసుమంతైనా బాధపడలేదు. ఇప్పుడు నిజముగానే నాకు మతి భ్రమించునో ఏమో అన్నాడు. మతి భ్రమించదు, నేను చెప్పేది పూర్తిగా వింటే నీ మనసు ఆనందంతో ఉరకలేస్తుంది అంటూ అప్పుడెప్పుడో విజయవాడ హోటల్లో జరిగిన ప్రహసనం అంతా అతని కళ్ళకు కట్టేలా వివరించి చెప్పాడు చిదంబరం. శ్రీరామ్ ఇంకా అలాగే సిగ్గుపడుతూ పక్కన నిలబడిపోయాడు. అలా సిగ్గుపడతావేమిటో బామ్మరిది, తొందరగా వెళ్ళి స్వీట్స్ తీసుకురా, అందరికీ పంచుదు కానీ అతని భుజం తట్టి చెప్పాడు రాజేంద్ర. సరిగ్గా అదే క్షణంలో అశ్విని చేతిలో ఉన్న సెల్ ఫోన్ మోగింది. హలో డాడీ. అందులో స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ తన తండ్రిదని గ్రహించిన అశ్విని హుషారుగా పలకరించింది. అయితే ఫోన్లో మాట్లాడుతున్నది తన వంట మనిషి మంగమ్మ అని గ్రహించింది. చెప్పు మంగమ్మ, ఏమిటి విశేషాలు? ఫోన్ నువ్వు చేసావేంటి అడిగింది. మంగమ్మ చెప్పిన సంగతులన్నీ విన్న తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసి శ్రీరామ్తో ఆందోళనగా చెప్పింది. శ్రీరామ్, మా డాడీ ఆపదలో ఉన్నారు, మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఏం జరిగిందమ్మా అడిగాడు చిదంబరం. ఏమైంది అశ్విని? శ్రీరామ్ కూడా కంగారుగా చూశాడు. మా ఇంట్లో చేరిన హనుమంతు, గోపాలు మంచివాళ్ళు కాదట.
డాడీని కట్టేసి 50 లక్షలు ఇవ్వమని బలవంతం చేస్తున్నారట. రౌడీలను కూడా పిలిపించారట. భయంగా చూస్తూ చెప్పింది అశ్విని. నువ్వేం భయపడకో, వాళ్ళ సంగతి నేను చూస్తాను, పద వెళ్దాం అంటూ క్షణం ఆలస్యం చేయకుండా ఆమె చేయి పట్టుకుని బయటికి నడిచాడు శ్రీరామ్. త్వరగా ట్యాక్సీలో వెళ్ళిపోండి, పోలీసులను వెంటబెట్టుకుని మీ వెనకాలే మేము కూడా వస్తాం, వెళ్ళిపోతున్న వాళ్ళకి వినిపించేలా చెప్పాడు రాజేంద్ర. ఇక విష్ణుమూర్తి బంగళా ముందు ట్యాక్సీ ఆగేసరికి అర్ధరాత్రి దాటింది. శ్రీరామ్, అశ్విని ట్యాక్సీ దిగి గేటు తెరుచుకుని నెమ్మదిగా లోపలికి వచ్చారు. పరిసరాలన్నీ నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. తలుపులు కిటికీలన్నీ మూసున్నాయి. కానీ లోపల లైట్లు వెలుగుతూ ఉండటం వల్ల కిటికీ అద్దాల నుంచి వెలుతురు బయటికి ప్రసరిస్తోంది. తలుపు దగ్గర నిలబడి బజార్ నొక్కబోయిన అశ్వినికి లోపల నుంచి ఏవో మాటలు వినిపించడంతో అక్కడే ఆగిపోయింది. ఇప్పటికే చాలా సమయం వృధా చేశావు. నా చెల్లెలి మొగుడివి కదా, సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతావా అని ఇంతసేపు వెయిట్ చేశాను. కోట్లు వెనకేసిన వాడికి వేసిన వాడివి నువ్వు. భావమరిదికి ఆఫ్టర్ ఆల్ ఒక 50 లక్షలు ఇవ్వలేకపోతావా అని ఆశపడ్డాను, కానీ నువ్వు చాలా మొండిగా ప్రవర్తించావు. నువ్వే గనక పరాయి వాడివై ఉంటే మా గోపాలం ఈ పాటికి నీ ప్రాణాలు తీసి ఈ ఇంటి గార్డెన్లోనే నిన్ను పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్లేస్లో ఓ గులాబీ మొక్క కూడా పాతిపెట్టి ఉండేవాడు. కానీ నువ్వు వాడికి మేనమామం అయిపోయావు. అందుకే కిరాయి రౌడీల్ని పిలిపించాల్సి వచ్చింది. మర్యాదగా నీ లాకర్ తాళం చెవులు ఎక్కడున్నాయో చెప్పు. అది ఆ హనుమంతుగాడి గొంతు, మా నాన్న బెదిరిస్తున్నాడు శ్రీరామ్తో చెప్పింది అశ్విని. ఆ తలుపుకున్న కీ హోల్లోంచి లోపలికి చూశాడు శ్రీరామ్. సోఫాలో కూర్చున్న విష్ణుమూర్తి కనిపించాడు. బాగా అలసిపోయినట్టుగా ఉన్నాడు. జుట్టంతా చెదిరిపోయి ఉంది. మెడ కట్టుకున్న టై ఊడిపోయి వేలాడుతోంది. అతని చేతులు 2 వెనక్కి విరిచి కట్టబడున్నాయి. అతనికి ఎదురుగా గోండా లాంటి మనిషి కూర్చొని ఉన్నాడు. చూడు పెద్ద మనిషి, నాకు అవతల చాలా పనులున్నాయి. తెల్లారేసరికి మేము మళ్ళీ హైదరాబాద్లో ఉండాలి. ఇంకా నీకు పావు గంట టైం ఇస్తున్నాను. ఈలోగా వాళ్ళు అడిగిన డబ్బు తెచ్చి ఇవ్వకపోతే నిన్ను ఇలాగే మాతో తీసుకుపోయి మధ్యలోనే మాయం చేసేస్తాం. బీరు సీసా ఎత్తి తాగిన తర్వాత ఆ గోండా అన్నాడు. వాడి పక్కన హనుమంతు, గోపాలం ఉన్నారు. సోఫా వెనకాల మరో 2 మనుషులు కూడా కనిపించారు. మై గాడ్, వాళ్ళని చూడగానే అన్నాడు శ్రీరామ్. ఎవరు వాళ్ళు అడిగింది అశ్విని. ఇదివరకోసారి మన కారుకు అడ్డం పడి మనమే దాడి చేసిన వాళ్లే, ఆ భాషాగాడి మనుషులు. ఆ సోఫాలో కూర్చుని బీరు తాగుతున్నాడు. భాష అయి ఉండాలి. అటు చూస్తూనే చెప్పాడు శ్రీరామ్. అశ్విని కూడా కీ హోల్లోంచి లోపలికి చూసింది. తండ్రి దీనావస్థను గమనించి భయంతో వణికిపోయింది. అమ్మో, ఆ దుర్మార్గులు మా డాడీని ఏం చేస్తారో అంటూ శ్రీరామ్ చేయి పట్టుకుంది. భరతం పడతారు అంటూ తాయెత్తుని ఎప్పట్లాగా కళ్ళకద్దుకునేందుకు కుడి చేతి దండను తడిమి చూసుకున్నాడు. చేతికి తాయెత్తు తగలకపోవడంతో షాక్ అయ్యాడు. అయ్యో, తాయెత్తు ఏమైంది? చేతికి లేదా? లేదు, బహుశా శ్యామ్ సుందర్ నీళ్ళల్లోంచి బయటికి తెచ్చినప్పుడు తెగిపోయి ఆ నీళ్లలో పడిపోయి ఉండాలి. పోతే పెందిలే, అది ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. నువ్వు తలుచుకుంటే ధైర్యంగా రౌడీలు అంతు తేల్చగలవు అని అతను భుజం తట్టింది. కానీ ఆ బాబాయ్ ఎవరో పూజలు చేసి ఇచ్చిన తాయెత్తు కదా అది. చెప్తున్నాను కదా, అది తాయెత్తు కాదు, పిచ్చి తాడు అంతే. తాడా? ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీరామ్. అవును, దాన్నిచ్చిన బాబాకి ఎలాంటి శక్తులు మహిమలు లేవు. అసలు అతను బాబాయే కాదు. అతని పేరు రసూల్ ఖాన్. పూర్వం మా ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాడు. చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని పెంచాడు. పెద్దవాడై చూపు తగ్గిపోవడంతో మా దగ్గర పని మానేశాడు. నీలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి, నీకు ధైర్యాన్ని నూరిపోసి నీ శక్తియుక్తుల పట్ల నమ్మకం కలిగించేలా చేయటానికే అతనితో కలిసి ఆ రోజు అలా నాటకం ఆడాను. నిన్ను నా వాడిగా దక్కించుకోగలిగాను. మరి ఆ రోజు రోడ్డు మీద పర్సు బారేసుకున్న రౌడీలు నువ్వు కొట్టడం అంటూ అడగబోతుంటే అశ్విని మధ్యలోనే కల్పించుకుంటూ చెప్పింది. అది డ్రామాయే. ఆ కుర్రాడు మా డాడీ కంపెనీలో పనిచేసే వర్కర్లు. నిన్ను నా వైపు తిప్పుకోవడానికి అలా వాళ్ళని కూడా ఉపయోగించుకున్నాను. అఫ్కోర్స్ నాకు కరాటే వచ్చు అనుకో. శ్రీరామ్ ఆమె వైపు విస్మయంగా చూశాడు. సారీ రామ్, నేను నిన్నెంతో గాఢంగా ప్రేమించాను. నీకు నా మీద ప్రేమ ఉందని గ్రహించాను, కానీ మీ నాన్నగారి పట్ల భయంతోనో భక్తితోనో ఆయనకి ఎదురు చెప్పలేక శ్యామసుందరితో పెళ్లికి తలవంచుతున్నావని అర్థం చేసుకున్నాను. అందుకే ఆ సాహసం చేశాను. చివరికి నా ఆఖరి ప్రయత్నం అలా ఫలించింది. ఈ విషయం నీకు చెప్పి క్షమార్పణ కోరుకోవాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ అవకాశం రాలేదు. నన్ను మన్నించు రామ్. నేను మన్నించాల్సినంత తప్పు నువ్వేం చేయలేదు అశ్విని. ఆ మాటకొస్తే నాలోని ధైర్య సాహసాలకు ఊపిరిపోసి నన్ను మగధీరుడిగా మార్చినందుకు నీకు నేనే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా అన్నాడు శ్రీరామ్. నాకు కృతజ్ఞతల తర్వాత చెబుదు, కానీ ముందు ఆ రౌడీలకు బుద్ధి చెప్పి మీ నాన్నను విడిపించు, ఆతృత నిండిన స్వరంతో అంది. కానీ తాయెత్తు లేదే. తాయెత్తు లేకపోతేనే కరాట నేర్చుకున్న దాన్ని నీ వెంట నేనున్నానుగా, పద. విజయ సంకేతంగా బొటన వేలు పైకెత్తి చూపింది అశ్విని.
ఇద్దరు బంగళా వెనక్కెళ్ళి గోడ దూకి పెరట్లోకి ప్రవేశించారు. అక్కడున్న నిచ్చెన సహాయంతో బాల్కనీలోకి చేరుకుని చప్పుడు కాకుండా హాల్లో అడుగుపెట్టారు. అక్కడ సోఫాలో కూర్చుని బీరు బాటిల్ ఖాళీ చేసిన గోండాకి మరొక బాటిల్ ఓపెన్ చేసి అందిస్తూ అంటున్నాడు గోపాలం. భాషాభయ్య, నువ్వు ఇచ్చిన టైం దాటిపోయింది. మా మావ దారికి వచ్చేలా లేడు. ఏం చేద్దాం? ఫినిష్ చేసేద్దాం. ఇక్కడ కంగారు పడుతూ అడిగాడు హనుమంతు. ఇక్కడ కాదు సాబ్, మాతో తీసుకుపోతాం, మధ్యదారిలో ఫినిష్ చేస్తాం. అక్కడే ఏ నూతిలోనో చెరువులోనో పారేసి మా దారిని మేము పోతాం అంటూ బీరంతా గడగడ దాగేశాడు భాష. సరిగ్గా అదే క్షణంలో శ్రీరామ్ ఎగిరొచ్చి అతని మీద విరుచుకుపడ్డాడు. అతని చేతిలోని బీరు బాటిల్ కింద పడి పగిలిపోయింది. ఆ పగిలిపోయిన సీసాని చేతిలోకి తీసుకుని భాష మీదకు వచ్చేశాడు శ్రీరామ్. అతన్ని చూసిన తక్కిన రౌడీలిద్దరూ గట్టిగా అరిచారు. బాస్, ఆ రోజు మమ్మల్ని చావగొట్టి పోలీసులకు పట్టించింది వీడే. అయితే చూస్తారే, ముందు వాడిని వేసేయండి. భాష కూడా అరిచాడు. రౌడీలు శ్రీరామ్ మీదకు వచ్చారు. తన చేతిలోని పగిలిన సీసాతో వాళ్ళని గాయపరుస్తూ ఎదుర్కొంటున్నాడు శ్రీరామ్. ఈలోగా అశ్విని వెళ్ళి విష్ణుమూర్తి చేతుకున్న కట్లు విప్పేసింది. ఈ హఠాత్ పరిణామాలకు ఏం చేయాలో తోచక అలాగే ఓ పక్కన నిలబడిపోయాడు హనుమంతు. గోపాలం రౌడీలకు తోడయ్యాడు. సినిమాలో హీరోలాగా శ్రీరామ్ వాళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తుంటే విష్ణుమూర్తి, అశ్విని అతనికి అండగా నిలబడ్డారు. అంతలో బజర్ వినిపించింది. అశ్విని వెళ్ళి తలుపు తీసింది. రాజేంద్ర పోలీసులు వెంటబెట్టుకుని లోపలికొచ్చాడు. వాళ్లతో పాటు వీరభద్రం, చిదంబరం కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూసిన హనుమంతు, గోపాలం కాలికి బుద్ధి చెప్పబోయారు. కానీ రౌడీలతో పాటు వాళ్ళను కూడా పట్టుకుని చేతులకు బేడీలు వేసి జీబులోకి ఎక్కించి తీసుకుపోయారు పోలీసులు. సమయానికి వచ్చి ఆ రౌడీల బారి నుంచి కాపాడేవయ్యా అల్లుడు. డబ్బుల కోసం ఇక ముందు నన్నెవరూ పీక్కు తినకుండా నా యావదాస్తిని ఇవాళే నీ పేరు రాసేసి రిజిస్టర్ చేయించేస్తాను. అభినందన పూర్వకంగా శ్రీరామును చూస్తూ చెప్పాడు విష్ణుమూర్తి. రాసే ముందు నాకు 5 లక్షలు ఇవ్వాలి అంటూ ముందుకొచ్చింది అశ్విని. అందరూ ఆమె వైపు చూశారు. మేము సమయానికి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడుకోవటంలో మంగమ్మ సహాయం ఎంతో ఉంది చెప్పింది ఆమె. మంగమ్మ సహాయమా? అడిగాడు విష్ణుమూర్తి. అవును, ఇక్కడ హనుమంతు మావయ్య, గోపాలం మిమ్మల్ని నిర్బంధించి హింసిస్తున్నారన్న విషయం అంతా ఫోన్లో నాకు వివరించింది. అందుకే సమయానికి మేము ఇక్కడికి రాగలిగాం. కాబట్టి ఒక 2 లక్షలు మంగమ్మకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను చెప్పింది ఆమె. వెరీ గుడ్, తప్పకుండా ఇద్దాం. మరి తక్కిన 3 లక్షలు నా చెల్లెలకు కానుగ్గా ఇస్తాను. తండ్రి పూర్తిగా తన మాట పూర్తి చేయకుండానే చెప్పింది. చెల్లెల? అర్థం కాలేదు విష్ణుమూర్తికి. కొంచెం దూరంలో నిలబడిన శ్యామసుందరిని తీసుకొచ్చి తండ్రికి పరిచయం చేసింది. అంతకుముందు జరిగిన వృత్తాంతం అంతా వివరించింది. అయితే ఇప్పుడు ఆ సుబ్బు ఎక్కడున్నాడు? అంతా విన్న తర్వాత అడిగాడు విష్ణుమూర్తి. తెలియదు మావయ్య గారు, నేను రేపే ఏలూరు వెళ్ళి అతని గురించి వాకప్ చేస్తాను. అతని తల్లిదండ్రులు కలుసుకుని మాట్లాడతాను. తమ కొడుకుని ఒకవేళ సంతలో పశువుల కట్నానికి అమ్మాలనుకుంటే వాళ్ళ మొహానో 2 లక్షలు బారేసి దారిలో పెడతాను. దారికి రాకపోతే అందరినీ కటకటాల వెనక్కి పంపిస్తాను శ్రీరామ్ చెప్పాడు. వెరీ గుడ్, ఆ పని చెయ్యి మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు విష్ణుమూర్తి. మా పుత్రరత్నం ఆ పని ఎలాగూ చేస్తాడు. ఈలోగా మీరు మీ పుత్రికకు సీమంతం జరిగే ఏర్పాట్లు చూడండి వీరభద్రం ముందుకొచ్చి చెప్పాడు. సీమంతమా? విస్తుపోతూ అడిగాడు విష్ణుమూర్తి. అంత ఓవర్గా విస్తుపోవాల్సిన అవసరం లేదు. మీ పుత్రిక చేత మా పుత్రుని చేత కథలు చెప్పించి బెజవాడలో హనీమూన్ చేసుకోమని ప్రోత్సహించింది తమరేనట కదా, గతుక్కుమన్నాడు విష్ణుమూర్తి. దాని ఫలితమే ఇప్పుడు ఈ సీమంతం. భేష్, అయితే త్వరలోనే మీరు తాతగారైపోతున్నారన్నమాట. వీరభద్రం భుజం తట్టాడు విష్ణుమూర్తి. మీతో పాటే వీరభద్రం కూడా విష్ణుమూర్తి భుజం తట్టాడు. అయ్యా, మీ భుజాలను అలా బాదుకోకండి. ఇంకొక 5-6 నెలల్లో మీ మనవడ ఆ భుజాల మీదనే ఎక్కి కూర్చుని తాతలిద్దరినీ తిదై తదిగిన థోం అంటూ భరతనాట్యం ఆడిస్తాడు గొప్పగా చెప్పాడు నారాయణ. అందరూ హాయిగా నవ్వుకున్నారు. అశ్విని, శ్రీరామ్ మాత్రం కళ్ళతోనే ఏమిటేమిటో మాట్లాడేసుకుంటున్నారు. మరి అదండి మరి సీరియల్. మరి ఈ రోజుతో ఈ సీరియల్ పూర్తయింది. మీ అందరూ చివరిగా లాస్ట్ వరకు విన్నారు కాబట్టి మీ కామెంట్లను కనీసం చివరి భాగంలో కొంచెం ధాటిగా రాయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ.